బంగ్లాదేశ్ కథ మళ్లీ మొదటికొచ్చింది. అల్లర్లతో అట్టుడికిపోతోంది. రాజధాని ఢాకాతో సహా దాదాపు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో హింసాత్మక పరిస్థితులు చెలరేగాయి. దాడులు, ప్రతి దాడులు సాగుతూ ఉన్నాయి. భారత హై కమిషనర్ కార్యాలయంతో పాటు మీడియా హౌస్లను కూడా వదిలిపెట్టలేదు ఆందోళనకారులు. అతిపెద్ద బెంగాలీ వార్తాపత్రిక ప్రథమ్ అలో, డైలీ స్టార్ కార్యాలయాలపై దాడులు సాగించారు, నిప్పు పెట్టారు, విధ్వంసాన్ని సృష్టించారు. బంగ్లాదేశ్ అతివాద నాయకుడు ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ షరీఫ్ ఒస్మాన్ హాదీ మరణంతో ఈ పరిస్థితులు తలెత్తాయి. డిసెంబర్ 12న ఢాకాలోని బిజోయ్ నగర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న హాదీపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయన మొదట ఢాకాలోని ఆసుపత్రికి తరలించారు. మరింత మెరుగైన చికిత్స కోసం 15న ఎయిర్ అంబులెన్స్ ద్వారా సింగపూర్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మరణించాడు. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దని కోరారు. ఈ సందర్భంగా హదీని నిర్భయ యోధుడిగా, అమరుడిగా అభివర్ణించారు. ఫాసిస్టు తీవ్రవాద శక్తులకు శత్రువని, అతని ప్రాణాలు తీయడం ద్వారా విప్లవకారుల్లో భయాన్ని నింపాలనుకున్న వారిని మళ్లీ ఓడిస్తామని యూనస్ ప్రతిజ్ఞ చేశారు. హాదీ హంతకులను వదిలిపెట్టబోమని చెప్పారు.